నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. బిలింబి అదే ఉసిరిలో ఒక రకము ఉంటాయి కదా, దొండకాయల్లా ఉంటాయి చూడటానికి. ఈ ఉసిరికాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా అయిపోతాయి. ఇవైతే మొత్తం ఇవన్నీ ముదిరినవన్నీ తీసేసి ఈసారి ఉసిరి పొడి చేద్దాం అనుకుంటున్నానండి. చూసారా పైకంతా ఎలా ఉన్నాయో. ఇలాంటి ముదిరిన కాయలన్నీ తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న చక్రాల్లా కట్ చేసి ఎండపెట్టి ఉసిరి పొడి చేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సంవత్సరమైన చక్కగా ఉంటుందండి. రోజు గోరువెచ్చని నీటిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేస్తే మనం తాగితే స్కిన్ కానీ జుట్టు ఊడటం తగ్గుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవ్వండి ఇలాంటి ముదిరినవన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ముదిరిన వరకు తీస్తాను, పెద్దవి అవుతాయి. ఇంకా ఉంచితే పడిపోతాయి. ఇవన్నీ చూడండి, ఇవి తీస్తాను. ఇవి ఇలాంటి పెద్ద కాయలన్నీ తీసేసి ఇవ్వండి పచ్చడి కూడా చెయ్యొచ్చు. ఇవి అండి ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. కూడా ఇవి తీసిన తర్వాత బయట ఉంచామనుకోండి, ఒక పూట అయ్యేసరికి కాయలు మెత్తగా అయిపోతాయి. ఫ్రిడ్జ్లో ఉంచాలి కానీ ఎక్కువ రోజులు ఉండవు, గుత్తులు గుత్తులుగా అయిపోతాయి. ఇవైతే మాత్రం ఇవి ఉసిరి పొడి చేసుకోవటమే మనకి, అంటే చాలా ఎక్కువ కాయలు కదండి. ఆవకాయ చేసుకునే కంటే ఉసిరి పొడి అనుకోండి సంవత్సరమైన నిల్వ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇవన్నీ అసలు చాలా ఎక్కువ అవుతాయి. ఎండ ఉండేటప్పుడే మనం కట్ చేయాలండి. మామూలుగా ఎండ లేని రోజులైతే బూజు పట్టేస్తాయి. అందుకే బాగా ఎండలు ఉండేటప్పుడే మనము పొడి చేసుకోవటం మంచిది అండి. మనం ఒక క్లాత్ పైన ఆరపెడతాం కదా, మళ్ళీ ఇంకొక పొర క్లాత్ ముక్కల పైన వేసేయాలి. లేకపోతే దుమ్ము ఏవైనా మొత్తం ముక్కల పైన అంతా పడిపోతాయి. అలా కాకుండా నీట్గా ఒక పొర క్లాత్ కప్పేసామనుకోండి, దుమ్ము అవి పడవు. ఇవన్నీ తీసాక ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయో. తీస్తుంటేనే పడిపోతున్నాయి క్రిందకి చాలా. ఇవన్నీ ఇలాగా గుత్తులు ఇలాగ తీసేయటమే. ముదురు రంగులో ఉన్న కాయలన్నీ ఉసిరికాయలంతా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ ఉసిరికాయలన్నీ ముందు శుభ్రంగా కడిగేస్తాను. కడిగేసిన తర్వాత నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసేస్తాము. తర్వాత ఎండలో బాగా ఆరపెట్టేయాలి. ఇలాగ ఇదిగోండి మొత్తం చక్రాల్లాగా కట్ చేసేసాను. కట్ చేసేసి మనకు మార్నింగే ఎండ బాగా ఉండేటప్పుడే కట్ చేసి ఎండలో వేసేయాలి. చూడండి ఎండిన 4 రోజులు మనం ఎన్ని ఉసిరికాయలు తీసామో ఇన్ని అయ్యాయి ఎండిన తర్వాత. ఇదిగోండి చూడండి బాగా అయిపోయి వేడిగా ఉండేటప్పుడే మిక్సీలో వేయాలి. చక్కగా పొడి అవుతాయి మనకు. పొడి కూడా చేసేసాను అంతే. ఏదైనా ఒక బాటిల్లో వేసి, గాజుదైనా ప్లాస్టిక్దైనా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంచితే సంవత్సరమైనా ఉంటుంది.